చిత్తూరు తర్చూరు సర్వీస్ రోడ్ జాతీయ రహదారిలో సిపిఐ పార్టీ నిరసన. చిత్తూరు తచూరు నేషనల్ హైవే 716 నెంబర్ జాతీయ రహదారిని రైతులు, రైతు సంఘాల వారి పొలాల్లోకి వెళ్లడానికి రావడానికి సర్వీస్ రోడ్లు, కాంపౌండ్ వాల్ నిర్మించడం వలన నానా ఇబ్బందులు పడుతున్నామని వారు ఈ రోజు ఉదయం జాతీయ రహదారి మీద వంట వార్పు అక్కడే చేసుకుని తీవ్ర నిరసన తెలియజేశారు. వారికి సంఘీభావంగా సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ వారితో ఆయన కూడా నిరసన తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ఈ సమస్యను మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర మంత్రుల ద్వారా మరియు గత ఎంపీ, ప్రస్తుత ఎంపీ ద్వారా కూడా సమస్యను, రైతులు పడుతున్న ఇబ్బందులను తెలియజేశామన్నారు. అయినా కూడా ఎలాంటి పరిష్కారం అయితే చూపించలేదని, అందుకనే ఈ రోజు ఇక్కడే నిరసన తెలుపుతూ వంట వార్పు కూడా ఇక్కడే చేసుకుని రైతుల సమస్యను వారికి తెలిసేలా తీవ్ర నిరసన తెలియజేస్తున్నామన్నారు. ఆయన పకడ్బందీగా స్ట్రాంగ్గా ఏదో 3 అంతస్తులు కట్టేవాళ్ళలాగా కాంపౌండ్ 5-6 కాంపౌండ్కి అంత అక్కర్లేదు. నేషనల్ వేస్టేజ్ అది కట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ రైతులు ఎవరు కానీ వాళ్ళ భూమి వాళ్ళు పోలేరు. రైవాదులు పంటలు పండినా పంటలు తెచ్చుకోలేరు. కట్టల బండ్లు పోవు, ట్రాక్టర్లు పోవు. అలాంటప్పుడు మేము ఎందుకు ఇచ్చాము దీనికి అని చెప్పి బాధపడుతున్నారు. కొంతమందికి నీళ్ళ ఛానళ్ళు ఉన్నాయి, చెరువు నుంచి పోయే కాలువలు, అవి పూర్తి చేశారు. తర్వాత ఈ అగ్రపేటలు ఉన్నాయి, దానికి సరైన పద్ధతుల్లో ఈటి పక్క వాటికి ఇవ్వడం లేదు. మాకు ఊరు ఈ పక్క ఉంటుంది, ల్యాండ్స్ ఈ పక్క ఉంటాయి. మరి వాళ్ళు ఎట్ట పోవాలా? ఇవన్నీ సమస్యలు ఉన్నాయని చెప్పేసి గత 4-5 నెలలుగా కేంద్ర ప్రభుత్వానికి మా మంత్రుల ద్వారా, ఎంపీల ద్వారా ఫోన్ పెట్టించాము. ఏం పట్టించుకోలేదు. అందుకే ఇంక లాభం అని చెప్పేసి ఈరోజు వంట వరకు పెట్టుకొని ఈ బైపాస్ మొత్తం పనులు ఆపించి ప్రభుత్వం వచ్చేంత వరకు పనులు చేయలేం. వాళ్ళు వచ్చి రైతాంగానికి న్యాయం చేయగలని చెప్పేసి పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి చివరి దాకా నడుస్తుంది. ఈరోజు కాదు, పనులు జరగని. ఎప్పుడైతే అధికారులు వచ్చి రైతులతో మాట్లాడి ఎక్కడెక్కడ ఎవరికి సౌకర్యం కావాలనో ఆ సౌకర్యం ఏర్పాటు చేస్తే తప్ప పనులు జరగలేవు. అది ఏమన్నా కానీ ఆ విషయంలో మాత్రం పని చేయలేదు. ఇప్పుడే చిత్తూరు ఎంపీ కూడా ఫోన్ చేశాడు, నేను చండీగఢ్లో ఉన్నానని. సరే పనులు ఆపేస్తానని మీ ఇష్టం అన్నాం, రేపటికి వస్తానన్నాడు. రాని నేను చూద్దాం. వాళ్ళు ఎవరు వచ్చినా సరే మనకి కావాల్సిందేంటి? ఎంపీలు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా, మంత్రులు వచ్చినా రైతాంగానికి సర్వీస్ రోడ్ నుంచి వాళ్ళ పొలాలకు పోయేదానికి అది దారి కావాలంతే. అంతకుమించి మనమేం అడగలే. అది చేయమని చెప్పేసి కోరుతున్నాం. అప్పుడు దాకా శాంతి